మహాత్మా నా సూర్యచంద్రాలు తప్పులు తప్పినా నేను మీ ఆశ తప్పువాడు కాదు మహాత్మా, మీ ఆశ తప్పువాడు కాదు, తప్పక తిరిగి రాగలను. వెళ్ళదమ్మ నాయన అయితే
నేను ఉండమంటారు. నేను ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు స్వామి? నీ పేరేమి? స్వామి నా పేరు సిద్ధురంతుడు స్వామి. నువ్వు ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నా గురుదేవుడైనా శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధిలో ప్రవేశించకుండా నన్ను బలగాలతో అరణ్యంలోకి వెళ్ళి దేవదారి ఫలములు దేవదారి పుష్పములు తీసుకుని రమ్ము అని పంపించగలరు స్వామి. అందుకంటే నేను అయ్యో నువ్వు ఇంకా ఇక్కడనే ఉండేవా? నీ గురువు గారు ఇప్పుడే సమాధి అయి ఉంటుంది కదా. నీవు భక్తి గలవాడివి అయితే ముళ్ళు లేని ఆకులు 3 మూటలు కట్టుకొని నీ ఉత్తరములు వేసుకుని తీసుకుని వెళ్తే అవి నీ గురువుకు కావాల్సిన పుష్పములు కావా? అయినను ఈ పుష్పములు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? సమాధిపై వేసులువా చల్లలువా? భక్తులు నన్ను పుష్పములు సమాధి ఆలోచించి ఎలుము నాయన తొందరగా ఎలుము. సమాధులకు ప్రేరేపించునా నేను నమ్మజాలను. అతి నా గురువు అతి గృహము చేయవాడు పరమ దయాశాలి. నా గురువే ఈ రూపంలో వచ్చి నన్ను బోధించిన నాకు అదులనే తోచుతున్నదే. అయినను ఆ మునిందులు చెప్పినట్టుగా మునులైన కులను 3 గంటలు పోతున్నాను. దెబ్బకైపోద్ది మనసులో నేను అందుకే చాలా వచ్చింది. ఇంకా పోయిరా మళ్ళీ అందరూ ఎక్కి జనగణమని చెప్పాలి అందరూ. ఇంకోటి తాగుతూ అంట తాగు ఏమైంది?
గుడ్డ బ్రతకలుగుతున్నట్టున్నది. మహాత్మ గురువా ఇప్పుడు త్వరగా గురుదేవులు సంబంధించినట్టు చేరుకునేది. ఇప్పుడే పొంది పొందుతున్నదే. అయ్యో నేను ఇప్పుడు ఏడు దాటి నా గురుదేవుని శబ్దం ఎట్లా చేరుకునేదను, ఎట్లా చేరుకునేదను నాకేమీ తోచడం లేదే. అయ్యో 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 ఒక్కసారి ఆ గంగా మాటలు జాతికి చూడలేదు.
వచనంబులకు ఇంటి కలుపు మయులు